దేవునికి మహిమ. ఇంకొంచెం నీరసంగా చెప్పండి. అరే సౌండ్ పెరిగింది, ఇంకొంచెం చెప్పండి. హుషారుగా ఉండండి, పేషెంటులాగా ఉండి వాకండి. మనం కేకేస్తే పేషెంట్ కూడా హుషారు రావాలి, అంతేగాని మన నీరసం దెబ్బకి అవతలోడు పేషెంట్గా మారకూడదు. సరే, విషయానికి వస్తా. ఎక్కడొచ్చాగాం ఏమో. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించును. నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకనగా నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అవునా? నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆ శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎంత భరోసా ఉంచాడండి దేవుడి మీద. మానసిక ప్రశాంతత పొందగోరేవాడు ఈ సంగతులు నమ్మాలి. దేవుడు చెప్తున్న మాట అదే. నీవే అనలేదురా బాబు, నేనే తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచునన్న మాట మీరు గుర్తించరేమి? అది భౌతికమైనదైనా, అంటే శరీర సంబంధమైనదైనా ఆత్మ సంబంధమైనదైనా రెండూ నీ చేతుల్లో లేవు, అవి నా చేతిలో ఉన్నాయని చెప్తున్నాడు దేవుడు. బెదర్, అది బెదర్. ఎందుకేంది మనం కష్టపడి చదవకుండా ఉద్యోగం వచ్చిద్దా ఏంది? కష్టపడి చదవాలి. మనం కష్టపడి చదివిన వాళ్ళకి చాలా మందికి ఉద్యోగాలు లేవు. మరి నిజమా కాదో చెప్పండి నాకు. కష్టపడి చదివి మహా అద్భుతంగా అన్ని ఫస్ట్ ర్యాంకులు వచ్చిన వాళ్ళు చాలా మంది బికార్లుగా తిరుగుతున్నారు. ఎందుకని రాలా? మరి అనేక వాటిల్లో ఒక ఫెయిల్ అయిన వాళ్ళు ఈరోజు ఉన్నతమైన స్థితుల్లో ఉన్నారు. మరి అది ఎందుకే జరిగిందట్లా? కష్టపడి చదివితే సాధిస్తావా? చదవాలి, కష్టపడాలి, పడొద్దు అంటల్లా. కానీ పూర్తిగా నీ చదువు మీద, నీ జ్ఞానం మీద, నీ కష్టం మీద నువ్వు డిపెండ్ అయితే చెప్పలేం. నీ కష్టంతో పాటు, నీ ప్రయాసతో పాటు ఆయన కృప కూడా నీకు కావాలి. ప్రసంగిలో చెప్పిన మాట అది. ప్రసంగిలో చెప్పిన మాట ఏంటంటే, ఒక్కసారి తీయండి, ప్రసంగి గ్రంథం తీయండి. జ్ఞాని అయిన సొలొమోను జీవితాన్ని కాచి వడపోసి మనకు నేర్పిన పాఠాలు ఇవి. 9వ అధ్యాయము 11వ వచనం చదవండి, తొందరగా చదువు. మరియు నేను ఆయన ఆలోచించగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో పరుగులో ఎవరు గెలుస్తారండి? వడిగా పరిగెత్తేవాడే కదా గెలుస్తాడు. కానీ వడిగా పరిగెత్తగలిగేవాడు పరుగు పందెంలో గెలవడంట. బలము గలవారు యుద్ధమునందు జయమొందరు. అదేంది? బలవంతుడే కదా యుద్ధంలో గెలిచేది, కానీ బలము గలవాడు యుద్ధంలో గెలుపొందడు అన్నాడు. జ్ఞానము గలవారికి అన్నము దొరకదు. అదేంది? జ్ఞానవంతుడు ఏ విధంగానైనా ఆహారం సంపాదిస్తాడు కదా, కానీ జ్ఞానం గలవాడికి కూడు దొరకదు అన్నాడు. బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు. అబ్బా, వీడు చాలా బుద్ధిమంతుడండి, చాలా మంచోడండి అన్నంత మాత్రాన వాడు సంపన్నుడు కాలేడు. తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. అదేంది? మరి తెలివి తక్కువ వాళ్ళకి దొరికిద్దా? తెలివి గల్లవాడికి దొరకదు, తెలివి తక్కువ వాడికి దొరకదు. తెలివి గల్లవాడికి దొరకకపోతే తెలివి తక్కువ వాడికి ఎట్లా దొరికిద్దయా అనుగ్రహం? జ్ఞానం గల్లవాడికి అన్నం దొరక్కపోతే మరి జ్ఞానశూన్యుడికి ఎట్లా దొరికిద్దయా అన్నం? వడిగలవాడే యుద్ధం పరుగులో గెలవలేకపోతే, పరుగు పందెంలో వడిగా పరిగెత్తలేని అసమర్థుడు ఎలా పొందుతాడయ్యా బహుమతి? బలము గలవాడే యుద్ధములో గెలుపు పొందకపోతే బలహీనుడు ఎలా గెలుస్తాడయ్యా యుద్ధం?
ఎట్లా సాధ్యం అంటే, ఎందుకు సాధ్యం కాదు, సాధ్యమయ్యిద్ది. కాలవశముననే, అదృష్ట వశముననే, చూడండి అక్కడ, ఇవన్నీ అదృష్ట వశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి ఏ స్థాయి ఇవ్వాలో, ఎవరికి ఏ అంతస్తులో ఉంచాలో, ఎవరికి ఏ స్థాయి ఇవ్వటం వల్ల ఏ ప్రయోజనం ఉందో, ఎవరికి హెచ్చుదివ్వాలో, ఎవరికి తక్కువదివ్వాలో, హెచ్చుదిచ్చిన వాడికి ఏం ఆశించి ఇచ్చాడో, తక్కువ ఇచ్చిన వాడికి ఎందుకు అలా ఇచ్చాడో, ఇవన్నీ సర్వమెరిగిన ఆ మహనీయునికే తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ ఒకే విధంగా ఇవ్వడండి, అది కూడా చెప్తున్నాను నేను. అందరికీ ఒకే విధంగా ఇవ్వడు, అందరి జీవితాలు ఒకే రకంగా ఉండవు. అందరికీ ఒకే విధంగా ఇచ్చి అందరి జీవితాలు ఒకే విధంగా ఉండేటట్టు అయితే అందరి ముఖాలు కూడా ఒకే రకంగా ఉండేవి. దేవునికి స్తోత్రం. మరి ఏ ముఖమైనా కలిసిద్దా? మళ్ళీ అందరికీ ముక్కు ఒకటే, కళ్ళు ఒకటే, నోరు ఒకటే, చెవి ఒకటే, లోపల పళ్ళు ఒకటే, అవునా? కానీ 100 ఫోటోలు తీసుకొని రండి, ఒకదానికి సంబంధం ఉండదు, ఎక్కడో చోట వేరియేషన్ ఉంటుంది. సో జీవితాలు కూడా అంతే, స్థాయిలు కూడా అంతే, బ్రతుకులు కూడా అంతే. నువ్వు ఎంత పరిగెత్తినా ఆయన నీకు అది ఇవ్వాలనుకుంటే అది లభిస్తుంది. కాదు అని ఆయన అనుకున్నాడంటే మాత్రం ఇక నువ్వు తల క్రింద పెట్టి కాళ్ళు పైకి లేపి తపస్సు చేసినా నీ వల్ల కాదు తమ్ముడు. ఆయన గుప్పెట్లో ఉంది. నీ ప్రాణాన్ని నిలపాలన్నా, నీ ప్రాణాన్ని తీయాలన్నా, నీ వారి ప్రాణం నిలపాలన్నా, వారి ప్రాణం తీయాలన్నా, నిన్ను ధనవంతుని చేయాలన్నా, దరిద్రుని చేయాలన్నా, నిన్ను ప్రఖ్యాతిగాంచిన వానిగా చేయాలన్నా, అవమాన భరితునిగా చేయాలన్నా, ఏ విధంగా నువ్వు ఏ మెట్టుకు రావాలన్నా కార్యం చేయాల్సిన వాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే మరి ఆయన సర్వాధికారి అంటే అర్థం అది. సర్వాధికారి అని పాట పాడతాం కానీ మన బతుకులకు మనమే అధికారుల్లా ఫీల్ అవుతాం. పాట ఏం పాడతాం? సర్వాధికారివి. సర్వాధికారిని అనే పాట పాడుతున్నావు కానీ నీ బతుకు నన్ను అధికారినిగా చేయలేదుగా. నీ బతుకు నువ్వే అధికారివి అనుకుంటాడు ఆయన. అలా నువ్వు ఫీల్ అయినా, నీ బతుకు నువ్వు అధికారిలా ఫీల్ అయినా, సర్వాధికారం మాత్రం నాదే. నేను అనుకున్నదే నీకు ప్రాప్తిస్తుంది. నేను అనుకోకపోతే నీ వల్ల కాదు. అదృష్టవశము చేతను, కాలవశము చేతను. అదృష్టము, కాలము, ఈ 2 పేర్లు తగినవాడు, కలిగి ఉన్నవాడు యేసయ్య. కాలము అనే పేరు ఉంది తెలుసా ఆయనకి? ఆయన పేరు ఆది అట, అంతమట. ఆది, అంతము, అల్ఫా ఒమేగా ఆయన పేరు. అల్ఫా ఒమేగా ఈ 2 కాలాన్ని సూచించే పదాలు. ఇక్కడ ఏమన్నాడు? కాలవశము చేతనే అన్నాడు. అంటే ఎవరిక్కడ? అల్ఫా ఒమేగా ఎవరైతే ఉన్నాడో, ఆది అంతము అనే పేరు కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఈ కాలము గారి వశంలో ఉన్నాయంట అన్ని. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అన్నాడు. స్తోత్రం చెప్పు. కొంతమంది అంటారు, ఏమి లేదు అసలు దేవుడే లేడనే నాస్తికుడు కూడా మంచిగా జాబ్ వచ్చింది, కారు బంగ్లా మస్తుంది అని ఒకవేళ మీరు అంటారేమో. అనండి, తప్పు లేదు. ఇచ్చుండొచ్చు దేవుడు, వాడు తపన పడుతున్నాడు కదా, అది లభించేటట్టు చేసి ఉండొచ్చు దేవుడు. కానీ దాన్ని సంతృప్తికరంగా వాడు అనుభవించలేడు, అంతే. అది మాత్రం కన్ఫామ్గా చెప్తా. వాడు అన్నీ పొంది ఉండొచ్చండి. మంచి చక్కని 2 భార్యలను కలిగి ఉండొచ్చు, 2 అంతలు. అంతేకాకుండా మంచిగా సంతానాన్ని కలిగి ఉండొచ్చు, ఐశ్వర్యాలు కలిగి ఉండొచ్చు, మంచిగా అన్ని కార్లు, బంగ్లా, ఏసీ గదులు అన్నీ సూపర్గా ఉండొచ్చు గాక. కానీ వాడి బతుకులో మాత్రం సమాధానం అన్నది ఉండదు. ఇక మిగిలినవన్నీ ఉంటాయి. ఎందుకు సమాధానం ఉండదన్నా? అన్నీ ఉన్నవాడికి సమాధానం లేకుండా ఎందుకు ఉంటుంది అంటే, సమాధానం అనేది
ఒక అనుభూతి, అనుభవం కాదు. ఈ మర్మం తెలియదు చాలా మందికి. సమాధానం అనేది ఒక అనుభవం, అనుభూతి కాదు. ఒక వ్యక్తి, ఒక వ్యక్తి. ఆయన పేరు యేసు. షాలోం, సమాధానం. షాలేము రాజు, సమాధానానికి రాజు. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతికి, మొదట నీతికి సమాధానమునకు రాజు అని అర్థం ఇచ్చున్నట్టి షాలేము రాజు. హెబ్రీ పత్రికలో ఉంది కదా, మీకు తెలుసు కదా. మనం అనుకుంటున్నాం సమాధానం అంటే ఒక అనుభూతో, ఒక అనుభవమో అనుకుంటున్నాం. కాదు, ఒక వ్యక్తి. ఆయన ఎక్కడుంటాడో అక్కడ ఉంటుంది సమాధానం, అక్కడ ఉంటుంది ప్రశాంతత, అక్కడ ఉంటుంది నెమ్మది. ఏ ఇంటిని, ఏ వ్యక్తిని ఆయన ఏలతాడో అక్కడ ఉంటుంది సమాధానం, అక్కడ ఉంటుంది మనం అనుకున్న నిత్య సుఖం. తప్పించి ఆయన లేని ఇళ్ళు, పెద్ద పెద్ద బంగళాలైనా, ఏసీ గదులైనా, తోటలైనా, ఫామ్ హౌసులైనా, ఎలాంటి అద్భుత రమ్యమైనటువంటి స్థలాలైనా వాడికి సమాధానం ఇల్లే ఉండదు. దేవునికి స్తోత్రం. యేసు ఉన్నాడు అనుకో, గుడిసెలో బతికేవాడికైనా సరే ప్రశాంతత ఉంటుంది, సమాధానం ఉంటుంది, టెన్షన్ ఉండదు. ఆ గుడిసెలోనే కృతజ్ఞతా స్తోత్రాలు వినబడుతుంటాయి. దైవజనుడు పాడినట్టు, నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో. హలో అండి, అందరికీ నమస్కారం. వే2 న్యూస్ వాడే కోట్లాది మంది యూజర్స్లో నేను ఒకడిని. వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. కావాలంటే అన్యుల మోకాలు చూడండి, మీరు చూడండి, అన్యుల మోకాలు చూడండి, నాస్తికుల మోకాలు ఇంకా బాగా చూడండి, దేవుని బిడ్డల మోకాలు చూడండి. దేవుని బిడ్డలు నిజంగా, మళ్ళీ దేవుని బిడ్డలు 2 రకాలు ఉన్నారు, అటు ఇటు కాని రకాలు ఉన్నారు, వాళ్ళు కాదు. ఆత్మీయులు ఇల్లు చూడండి, పోయి ఆ ఇంట్లోంచి రాబుద్ది అయిద్దాం చూడండి, అన్యుల ఇంటికి వెళ్ళి చూడు, ఉండబుద్ది అయిద్దాం చూడు. అన్నీ మళ్ళీ విశాలంగా సూపర్గా ఉన్న ఇల్లు అయినా సరే ఏదో తెలియని వేదన ఆ ఇంట ఉంటుంది. వాళ్ళ ముఖాలు కూడా చూడు. బయటికి స్టేజీల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ ముఖాల్లో నవ్వు పులుంకొని తిరుగుతూ మనకు కనబడతారు. ఏమనో తెలుసా, వాస్తవంగా భయస్థుడే బీరాలు బలుగుతాడంట. భయస్థుడు వాడి భయం బయటికి అర్థం కాకుండా ఎక్కువగా మాట్లాడుతుంటాడంట, బీరాలు బలుగుతూ ఉంటాడంట. నేనంత పోటుగాడిని, ఇంత పోటుగాడిని. ఎందుకంటే వాడు భయస్థుడని ఎవడు అనుకోకూడదు. ధైర్యవంతుడు అసలు ఏం మాట్లాడడు, ఎందుకంటే వాడి దగ్గర ఉన్నదేదో వాడు తెలుసు కాబట్టి దాని గురించి వాడు చెప్పడానికి ఇష్టపడ్డాడు. అల్పుడెప్పుడు బలుకు ఆడంబరముగాను, సజ్జనుండు బలుకు చల్లగాను, కంచు మోగునట్టు కనకంబు మోగున అన్నాడు. ఎవరు? వేమన. కరెక్టే అది. ఎక్కువ వేదనతో ఉన్న వాళ్ళే బయటికి అది కనపడకుండా కవర్ చేసుకోవడానికి ఎక్కువ హడావుడిగా కనపడతా బయటకు వస్తారు.
వాళ్ళ లోపల దాగి ఉన్న విషాదం ఎవ్వడికి అర్థం కాకూడదని దాన్ని కవర్ చేయడానికి వాళ్ళు పైన అనేక రకాల తిప్పలు పడతారు. అసలు విపరీతంగా నవ్వుతున్నట్టు ఉంటారు, లోపల భయంకరమైన ఏడుపు. అంటే వాళ్ళని చూసి జనం ఏమనుకోవాలంటే వీళ్ళు ఎంత అదృష్టవంతులు అని ఫీల్ అవ్వాలనేది వాళ్ళ ఫీలింగ్. వాళ్ళంటి వాళ్ళు అనుకుంటారు అట్లని అనుకుంటే, కానీ మనం అనుకో. ఎందుకు? సత్యం మనకు తెలుసు. చాలా హ్యాపీగా ఉన్నానండి, చాలా సంతోషంగా ఉన్నాను అంటారు. అసలు హ్యాపీ అంటే ఏంటో, సంతోషం అంటే ఏంటో కూడా తెలియదు పాపం, వాళ్ళకి తెలియదు అసలు. బావిలో ఉన్న కప్ప ఇదే ప్రపంచం అనుకున్నట్టు బకెట్లోంచి బయటకు వస్తే కదా ఇంత పెద్ద ప్రపంచం ఉందని దాన్ని తెలిసేది. అట్లాగా పాపం వాళ్ళు చిన్ననాటి నుంచి వాళ్ళ కుటుంబాల్లో అసమాధానమే, వాళ్ళ జీవితాల్లో కూడా అసమాధానమే. ఈ జీవితం ఇక ఇంతేనేమో అని అలవాటు పడి ఇదే ఆనందమేమో అని ఆ రంగుల వలయంలో, ఆ మోసంలో తమను తాము మోసం చేసుకుంటూ బతికేస్తున్నారు. నేను కూడా యేసయ్యని ఎరగనప్పుడు అదే అనుభవాల్లో ఉన్నాగా ఇదే జీవితం అని, తర్వాత అందులోంచి బయటకు వచ్చి యేసయ్య ప్రపంచంలోకి అడుగుపెట్టినాక కదా అమ్మ బాబోయ్ ఇంత పెద్ద ఆనందకరమైన జీవితం ఉందన్న సంగతే ఎరుగకపోతిని. ఇప్పుడు యేసయ్యలోకి వచ్చినా కదా ఆ అనుభూతిని, ఆనందాన్ని, ఆ సమాధానాన్ని అన్నిటిని కూడా ఆ వ్యక్తిలో పొందుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పెద్ద ఉద్యోగం వచ్చినా, పైసలు సంపాదించినా, ఎంత పెద్ద మేడలు కట్టినా, మిద్దెలు కట్టినా, ఆ ఇళ్లలో సమాధాన పాత్రుడగు యేసయ్య లేనప్పుడు మేము సమాధానంగానే ఉన్నాము అంటే అర్థం మారిపోద్ది అక్కడ. వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే మా ఆవిడ నేను కొట్టుకోకుండా ఉన్నామని. మీరు బాగున్నారా? సమాధానం మస్తు సమాధానం సార్, మా ఆవిడ నేను ఎప్పుడు కొట్టుకోలేదు, ఎప్పుడన్నా తిట్టుకుంటాం అంతేగాని కొట్టుకోలేదు. అది కాదురా సమాధానం.